మానవుడు అంటే సృష్టి అనేది ఇక్కడ సృష్టించబడిన దాని గురించి చెప్పాను. అంటే హ్యూమన్ సృష్టి కాదు. ఇప్పుడు కామేశ్వరుడు, కామేశ్వరి కలిస్తే ఏమవుతాయి? ఆస్ట్రల్ ఫార్మేషన్స్, అండ, పిండ, బ్రహ్మాండాలు ఇవన్నీ సృష్టించబడ్డాయి అన్నమాట. ఇప్పుడు అండము అంటే ఏంటి? మన హ్యూమన్ లాంగ్వేజ్లో బేబీ ఫార్మేషన్ సృష్టి అయిందంటాం. కానీ వాళ్ళు క్రియేట్ చేసింది ఏంటి? కాస్మిక్ అండాలు. ఫస్ట్ క్రియేషన్ ఎలా జరిగింది? కాలభైరవుడు ఏర్పడి భూమిని క్రియేట్ చేశారనమాట. తర్వాత భూమి ఏర్పడిన తర్వాత సరిపోతుందా? భూమి ఉంటే సృష్టి చేయాలి అంటే, మనుషులు ఇక్కడ మామూలుగా నివసించాలంటే సూర్యుడు చంద్రుడు కావాలి. కాబట్టి మళ్ళీ కాలభైరవుడు అక్షోభ్య భైరవుడుగాను తారాదేవిగాను అవతారం తీసుకున్నారు. అవతారం తీసుకున్న తర్వాత సూర్యచంద్రులకి జన్మనివ్వడం జరిగిందనమాట. అనేక మంది సూర్యులకి, అనేక మంది చంద్రులకి జన్మనిచ్చారు. తర్వాత భూమి మీద మనిషి జీవం అనేది ఏర్పడాలంటే కేవలం భూమి, సూర్యచంద్రులు ఉంటే చాలదు కదా. ప్రకృతి పంచభూతాలు అనేది ఉండాలి. కాబట్టి మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు ఏం చేశారు? లలితా పరమేశ్వరి గాను ఈశ్వరుడు గాను మళ్ళీ అవతారం తీసుకున్నారు. అవతారం చేసుకొని ఈశ్వరుడు పంచభూతాలను సృష్టిస్తే అమ్మవారు ప్రకృతిని సృష్టించిందనమాట. లలితాదేవి చేతిలో చెరుకుగడ ఉంటుంది, అవునా? ఆ చెరుకుగడ ఇలా భూమి మీద వదిలినప్పుడు ఈ ప్రకృతి మొత్తం సృష్టించబడింది అన్నమాట. కాబట్టి పంచభూతాలకు అధిదేవత పరమేశ్వరుడు, లలితాదేవి ప్రకృతి మాత అంటాం. తర్వాత సమస్త జీవరాశులకి అనేక లోకాలు అంటే ఎవరి ప్లేసులు వాళ్ళకు ఉండాలి కదా. కాబట్టి మళ్ళీ భువనేశ్వరిగా అమ్మవారు అవతారం తీసుకొని అతల వితల సుతల పాతాల తలాతల లోకాలనంతా సృష్టించిందనమాట. మళ్ళీ స్వర్గలోకము, మహర్లోకం, భువర్లోకం, సువర్లోకం, బ్రహ్మలోకం ఇలా లోకాలన్నీ సృష్టించింది భువనేశ్వరిగా. ఎందుకంటే అమ్మవారు సృష్టి చేసినప్పుడు కిన్నెరలు, కింపురుషులు, దేవతలు, మనుషులు అందరూ భూమి మీద ఉండలేరు కదా. కాబట్టి 14 లోకాలని భువనేశ్వరి దేవి సృష్టి చేసిందనమాట. హిరింకారి అంటారు అమ్మవారిని, మహామాయ. కాబట్టి అమ్మవారు మనకి ఇన్ని ఫెసిలిటీస్ని కల్పించడానికి 10 దశమహావిద్యల అవతారం తీసుకుంది. దశమహావిద్యల స్వరూపాలతో అమ్మవారు మనుషులకు కావాల్సిన లోకాన్ని, ప్రకృతిని, సూర్యచంద్రుల్ని ఒక్కొక్క అవతారంలో సృష్టి చేస్తూ వచ్చిందనమాట. తర్వాత మనుషులు అన్ని కంఫర్ట్స్ ఉంటే సైలెంట్గా ఉంటారా? ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం చేస్తారు. అప్పుడు పనిష్మెంట్ ఎవరు ఇవ్వాలి? మన ఇంట్లో అన్ని కంఫర్ట్స్ మన చిన్నప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? బాగా ఇంకా కొట్టుకోవడమే పని, తిట్టుకోవడమే పనిగా ఉంటుంది. ఎందుకంటే అన్ని కంఫర్ట్స్ ఉంటాయి కదా. అప్పుడు అమ్మ వచ్చి ఏం చేస్తుంది? ఒకటిస్తుంది, కొడతారు. కాబట్టి అమ్మవారు ధూమావతి స్వరూపంలో చాట చీపురుతో ఉంటుంది. బగలాముఖి స్వరూపంలో ఎదుటి వాళ్ళ నాలుకను బయటకు తీసి గదతో ఇలా మోదుతూ ఉంటుంది. అంటే మనుషులు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అవతారాలు అన్నమాట ఇవి. చాలామంది నోటుతో బూతులు తిడతా ఉంటారు. అలాంటి వాళ్ళ నాలుకని ఇలా బయటికి లాగి గదతో ఇలా మోదుతూ ఉంటుంది అన్నమాట. అంటే స్తంభించిపోతారు. ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, బగలాముఖి మంత్రం చేస్తే వాళ్ళ నాలుక స్తంభిస్తుంది, మైండ్ స్తంభిస్తుంది. కాబట్టి ఇటువంటి దేవతలంతా అమ్మవారు అవతారం తీసుకున్నారు. ఎవరి కోసం తీసుకున్నారు? మనుషుల్ని ఉద్ధరించడానికి. కాకపోతే మనం చేయడం లేదు. ఫస్ట్ దేవత ఉందనే నమ్మడం లేదు, తర్వాత గురువులు ఉన్నారని నమ్మట్లేదు. ఇంక నమ్మకం లేనప్పుడు మనకు ఎనర్జీ ఎలాగ అటాచ్ అవుతుంది?